9 రోజులు ఒంటరిగా అది ఉపవాసం అంటే చాలా కష్టం కదమ్మా. ఏదో మీకోసం ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది నాన్న. ఇంకో 9 రోజులుంటే డైరెక్ట్ గా స్వర్గమే వస్తుంది నాన్న. జాగ్రత్త. నాకేమైనా పర్వాలేదు గాని నా పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలి. అందుకే కష్టమని తెలిసినా దీక్షకు పూనుకున్నాను. ఇలా పుణ్యం పుణ్యం అని వినాయక చవితికి 1 లక్ష లాస్ వచ్చింది. మళ్ళీ పుణ్యం అంటున్నారు. ఈసారి ఎంతొస్తుందోనని భయమేస్తుంది అత్తయ్య గారు. అందుకేగా ఈ దీక్షకి మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. అవును, ఈసారి కొడుకులను తీసుకెళ్తావు కదమ్మా. ఎందుకురా? నువ్వు పేక ఆడుకోవడానికి, వాడు ప్యాడ్ ఎత్తుకోవడానికి, వీడు మందు తాగడానికి. ఏం అక్కర్లేదు, నేనొక్కదాన్నే వెళుతున్నాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు. ఎందుకమ్మా? మీ పీడ వదిలిపోతుందని అత్తయ్య గారు. అంటే దీని ఉద్దేశం ఫ్రీడమ్ దొరుకుతుంది కదా అని. అంటే అత్తయ్య గారు తినడానికి, తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి మీ అడ్డు ఉండదు కదా, అది వాళ్ళ ఫీలింగ్. పోనీలేమ్మా, పాపం వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు. అందుకే ఇంటి పెత్తనం ఇప్పుడు లతకిస్తున్నాను. థాంక్యూ అత్తయ్య గారు. డబ్బు పెత్తనం శిరీషకిస్తున్నాను. మీరు దేవత అత్తయ్య గారు. అవును, మరి మధుకేమిస్తారు అత్తయ్య గారు? ఇంటి తాళాలు, బీరువా తాళాలు మాత్రమే మధుకిస్తున్నాను. తాళాలు మధుకిస్తే మేమేం చేయాలి అత్తయ్య గారు? నాతో పాటు ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? మేమా? ఎన్ని రోజులమ్మా? ఎంతరా? 9 రోజులు అంతే. ఆ 9 రోజులు ఉపవాసం ఉంటే ఆ 10వ రోజు మేము ఉండవేమోనమ్మా. ఎటూ వెళ్ళర్రా, నీరసంతో ఇంట్లోనే పడుంటారు. అమ్మ మధు, ఇదిగో ఈ తాళాలు నీ దగ్గరే పెట్టుకో. నేను ఊరెళ్ళాక ఈ పప్పులు ఉప్పులు తీసి వాడుకోకుండా అన్ని లోపల పెట్టి తాళం వేశాను. వాళ్ళు కింద పడి దొర్లినా ఆ తాళం మాత్రం ఇవ్వద్దు. అలాగే అత్తయ్య గారు, మీ మాట శిరస వహిస్తాను అత్తయ్య గారు. వాళ్ళు కింద పడి కాదు మధు కఠినాత్మురాలని నింద పడినా తాళాన్ని మాత్రం ఇవ్వను. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. కాకపోతే నువ్వు గర్భిణీవి కాబట్టి నువ్వు మాత్రం బాగా తినొచ్చు. అమ్మా, 9 రోజులు ఉపవాసం అంటే కొంచెం కష్టం కదమ్మా. రేయ్, కన్న బిడ్డల్ని ఆకలితో ఏడిపించేంత పాపాత్మురాల్ని కాదురా నేను. అందుకే ఈ 9 రోజులకి మీకు సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసి వెళుతున్నాను. ఈ 9 రోజులకు సరిపడా ఆహారమా? ఏంటిది అత్తయ్య గారు? 1 మినిట్. ఇదిగో అందరూ చూడండి, నిమ్మకాయ, బెల్లం, చూసారుగా, ఈ 9 రోజుల్లో మీరు తినబోయే ఆహారం ఇదే. ఇదిగోండి, మిమ్మల్ని రోజు 1 నిమ్మకాయ పిండుకోండి. ఏమిటి పిండేది? మా శవాల మీద, మా సమాధుల మీద. మీరు కొంచెం ఆపుతారా? 1 గ్లాసు నిమ్మరసంలో 1 బెల్లం ముక్క కలుపుకుంటే 1 రోజుకు సరిపడా శక్తి వస్తుంది. ఇలా 1 నిమ్మకాయ అందరూ తాగితే శక్తి కాదత్తయ్య గారు, చచ్చి ముక్తొస్తుంది. నేను కూడా రోజు 1 నిమ్మకాయ రసం తాగుతాను. అవన్నీ మీరే తాగితే మేమేం తాగాలత్తయ్య గారు? మీరు కూడా నాలాగే నిమ్మకాయ రసం తాగాలి. లేదంటే ఆ నిమ్మకాయలన్నీ తీసుకుని జ్యూస్ షాప్కి వెళ్ళి ఆ బెల్లం తీసుకుని కిరాణా షాప్ లో అమ్ముకొని వెళ్ళిపోతాను. వద్దులేమ్మా, ఏదో ఒకటి ఉండని. అమ్మా, మళ్ళీ నువ్వు తిరిగి
నవరాత్రులు అయిపోగానే వచ్చేస్తానురా. సర్లేమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. హ్యాపీ జర్నీ. నేను ఇంట్లో లేను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో మీ అందరినీ కంట్రోల్లో పెట్టడానికి బొచ్చు బాలామణిపిని రమ్మని చెప్పాను. ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. కాసేపట్లో ఏమిటి? వచ్చేసాను. అదిగా మాటల్లోనే వచ్చేసింది. మాటల్లో ఏమిటి? ఆటోలో వచ్చాను. జోకులు ఆపు పిన్ని. ఇదిగో నేను లేని ఈ 9 రోజులు వీళ్లతో దుర్గాదేవి నవరాత్రుల పూజ చేయించు. బ్రహ్మాండంగా చేయిస్తాను. వచ్చేటప్పుడు దుర్గాదేవి విగ్రహానికి డబ్బులు కూడా కట్టొచ్చాను. నువ్వు ఇటు వెళ్ళగానే ఆ విగ్రహం ఇలా వచ్చేస్తుంది అంతే. అత్తయ్య గారు వెళ్ళడానికి విగ్రహం రావడానికి సంబంధం ఏంటి? అంటే నేను ఎలాగో వెళుతున్నాను కదమ్మా, నేను వెళ్ళాక విగ్రహం వస్తుంది పిన్ని అని చెప్తున్నాను. ఇదిగో బొచ్చు బాలామణి పిన్ని, ఇక్కడ జాగ్రత్తగా ఏదైనా తేడా వస్తే నువ్వే మేనేజ్ చేసుకో. మీ గురించే బాలమణి పిన్నికి జాగ్రత్తలు చెప్పిస్తున్నాను. ఒరే సుబ్బా, అమ్మా నేను రెడీ అమ్మా. ఇది తీసుకొని బయలుదేరా. అలాగే అమ్మా, నీతో ఎందుకమ్మా? 9 రోజులు నాకు తోడుగా ఉంటాడ్రా. వస్తాను. వస్తాను. బాయ్ పిన్ని, జాగ్రత్త. అత్తయ్య గారు బాయ్. బాయ్ బాయ్. బాలామణి బొచ్చు గారు, బాలామణి బొచ్చు గారు. ఎవడరాడు అలా పిలిచింది? నీ మొహం అంట అంట్లే వెదవా. నిన్ను నీ పిండం పిల్లులు పెట్ట. బాలామణి బొచ్చేమిట్రా? బొచ్చు బాలామణి. ఏదో ఒక మళ్ళీ మీరు ఆర్డర్ ఇచ్చిన విగ్రహం వచ్చింది, వచ్చి తీసుకెళ్ళండి. అమ్మాయి మధు, మనవాళ్ళు మనవరాళ్ళు త్వరగా రండర్రా, త్వరగా రండి. ఏంటి బామ్మగారు? దుర్గామాత విగ్రహం వచ్చిందమ్మా. అన్నయ్యలు పదండ్రా, విగ్రహం తీసుకొద్దాం. ఆగండరా. అమ్మా మధు, విగ్రహాన్ని దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి. ముందు హారతి ఇవ్వు. అలాగే బామ్మగారు. జై దుర్గా మాతకి, జై దుర్గా మాతకి, జై దుర్గా మాతకి. బామ్మగారు, ఆ విగ్రహం చూస్తుంటే అచ్చు మా అత్తయ్య గారిలో ఉంది కదండి?
మన సుబ్బాగాడికి వేషం వేసినట్టుగా లేదు. బంగారు పడి కథలితే దొరికిపోతాం. అబ్బాబ్బా మధు, ముందు హారతి ఇవ్వు. అలాగే. ఒరే చైతు, వెలిగించరా. ఎంత కర్పూరం వెలిగించారు. నేనైతే ఈ 9 రోజులు ఆ కర్పూరమే వెలిగించేదాన్ని. ఈ మధు ఇంటిలా బిహేవ్ చేస్తుంది. అమ్మయ్య, బతికించింది. లేదంటే టెన్షన్ తో చెయ్యే కాలు కాలిపోయేది. అమ్మా, కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్దాం. అలాగే బామ్మగారు. ఒసై ముసల్దానా, నిజం విగ్రహానికి కొట్టినట్టు నాకెందుకు కొబ్బరికాయ కొట్టిస్తున్నావు? 20 రూపాయలు అనవసరంగా వేస్ట్. ఎవరు అమ్మ నడిచారు ఇప్పుడు? చూడు వేధవా. నేనే భక్తితో అలా అరిచాను. కానీ అది మగ గొంతులా ఉంది కదా బామ్మగారు. ఆ భక్తిలో ఉన్నప్పుడు నా గొంతు అలాగే ఉంటుందిలే. ఒరే, ముందు విగ్రహాన్ని దించండి. ఓకే రే అన్నలు రండ్రా. దుర్గామాతకి జై దుర్గమ్మవారికి జై, జై దుర్గమ్మవారికి జై. పట్టుకో, జై దుర్గమ్మవారికి. ఇదేంటి బామ్మ, విగ్రహం ఇంత మెత్తగా ఉంది? మీ అమ్మ కదరా, అలాగే ఉంటుందిలే. ఏంటి మా అమ్మ? అంటే అమ్మల కన్నా అమ్మ కదరా, అందుకే అలా అన్నాను. ఈ విగ్రహం చాలా మహిమగల విగ్రహం అంట. ఏదో పీఠాధిపతి గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారంట. అంటే సాక్షాత్తు దుర్గామాతతో సమానం. ఆవిడికి ఎన్ని శక్తి మహిమలు ఉన్నాయో మీ అమ్మకి. మా అమ్మ అదేరా, మీ అమ్మ కాదురా, ఈ అమ్మకున్నాయి అంటున్నాను. ఈ విగ్రహం ఉన్న చోట ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయంట. చూద్దాం ఇక్కడేం జరుగుతాయో. అబ్బా సుబ్బా, అమ్మా అమ్మా. రే, ఇది పట్టుకోరా. పట్టుకో. అమ్మా, కాళ్ళు లాగేస్తున్నాయిరా. అలా ఒకసారి వాకింగ్ చేసొస్తే నొప్పులన్నీ పోతాయిరా. అవునా? అబ్బా. పైన కూర్చున్న మీకే అలా ఉంటే కింద వంగబడి కూర్చున్న నా పరిస్థితి ఏంటమ్మా? నిన్నటి నుంచి గారాడగా చచ్చిపోతున్నాను. అనసూయ, రిలాక్స్ అవుతున్నావా? కూర్చోడానికి నీ కొడుకులు కూడా. కూర్చో 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 కూర్చో.
ఒరే సుబ్బా, నీ తల కింద ఉంది. అది పెట్టుకోరా. నిజమే వస్తున్నారు. రండి 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 రండర్రా రండి. అక్కడ పెట్టండి. అక్కడ పెట్టు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. అమ్మా తల్లి భవానీ, ఈ 9 రోజులు మా పూజలు అందుకొని మమ్మల్ని చల్లగా చూడు తల్లి. బామ్మ, నిన్నటి నుంచి ఫుడ్ లేదు, బాగా ఆకలేస్తోంది. ఒక పండు తినచ్చా? ఆ? పండు కాదు కదా, పైనున్న తొక్క కూడా తినకూడదు. అంతేనా? అంతే. రేయ్, ఈ దుర్గామాతకి నిజంగా పవర్స్ ఉంటాయంటావా? డౌట్ ఎందుకు? టెస్ట్ చేస్తే పోలా? ఎలారా? అమ్మవారికి కనుక శక్తి ఉందనుకో, ఇక్కడ ఉన్న వాటిల్లో ఏదో ఒక పండు తినాలి. అలా తిందనుకో మహిమ ఉన్నట్టేరా. ఓకేరా, చూద్దాం. చూడటం కాదురా, కళ్ళు మూసుకుని ధ్యానిద్దాం. సింహం స్వామి, సింహం స్వామి, పార్వతీదేవిలాగా మీకు మహిమలు ఉన్నాయా స్వామి? అయ్యో బాబోయ్, ఇతనేంటి ఇలా అడుగుతున్నాడు? మీకు నిజంగా మహిమలు అంటూ ఉంటే నా కోసం, ఈ భక్తుడి కోసం ఏదో ఒకటి తినండి స్వామి. సుబ్బాకి శక్తులుండడం ఏంటి? ఈ గెటప్పులో తింటే మా అమ్మగారి చేతిలో నా ఒళ్ళు హోనం అయిపోతుంది. నన్ను వదిలే తండ్రి. నేను ఉపవాసం ఉండమంటే కక్కుర్తి పడతావా నిన్ను? సింహం స్వామి, ఏదైనా తినండి స్వామి. అమ్మో, ఇది చూస్తూ చంపేస్తుంది. ఎలాగా? బామ్మగారు, అది యాక్చువల్లీ ఏంటి? అది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. ఓసి పాపాత్మరాలా, నన్నే ఇరికిస్తావా? అది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. ఓసి పాపాత్మరాలా, నన్నే ఇరికిస్తావా? రేయ్, ఒకసారి ఆ దుర్గమాత చేతిలో చూడరా. అవునరా, అమ్మ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు పార్వతి మాతే దిగొచ్చింది. అమ్మా, తల్లి, మాత, మమ్మల్ని ఒకసారి కరుణించవా? మమ్మల్ని కటాక్షించు తల్లి. బామ్మగారు, మేం రెడీ. పూజ మొదలు పెడదామా? అలాగే, ముందు దీపారాజన చెయ్యి. ఓరే దేవుడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ మధు దీన్ని చూసిందంటే కనిపెట్టేస్తుంది.
మీ మహిమ చూపించండి స్వామి. స్వామి సింహస్వామి తినండి స్వామి. ఈ వామ్మో, భక్తుడి కోసం ఈ వదిలేలా లేడు. తినేస్తే ఓ పని అయిపోద్ది. స్వామి. నా జన్మ ధన్యం అయిపోతుంది స్వామి. ఆ? 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 ఆహా. సింహం స్వామి, థ్యాంక్స్ స్వామి. ఈ భక్తుడి జన్మ ధన్యమైంది. ఆహా, మీకు పవర్స్ ఉన్నాయి ఏమో అనుకున్నాను. థ్యాంక్స్ థ్యాంక్స్.